సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్యాషన్ తో ఒక ప్రొఫెషన్ ని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే సొసైటీలో మనం చూస్తూ ఉంటాము, ఆడపిల్లలకి ఈ ప్రొఫెషన్ అవసరమా, ఆ ప్రొఫెషన్ అవసరమా అనేటువంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడ ఆడపిల్లలకు అని లిమిటేషన్స్, పరిమితులు పెట్టడము అనేది ఎంతవరకు సమంజసము అనేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ ప్యాషన్కి అనుకూలంగా వాళ్ళు పని చేసుకునేటువంటి స్వేచ్ఛను మనం కలిగించాలి, ప్రొటెక్షన్ని మనం ఇవ్వాలి తప్పించి వాళ్ళను ప్రశ్నిస్తూ మనం మళ్ళీ 4 గదుల మధ్యలోనే బంధించేటువంటి పరిస్థితి కరెక్టా అని ఈ సొసైటీ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న కోల్కతా ఇన్సిడెంట్ చూసాం మనము. తనేం ఎక్కడో పని చేయలేదే, ఒక సర్వీసే చేస్తూ ఉండే. మరి అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు అలా సర్వీస్ చేస్తున్నటువంటి అమ్మాయిని అంత దారుణంగా, పాశవికంగా ఎలా జరిగిందో మనం చూసాము. అంటే వర్క్ ప్లేస్ అన్నప్పుడు అది ఏ వర్క్ ప్లేస్ అన్నా కావచ్చు. అది మీ పొలంలో పనిచేస్తున్నారా, చిన్న ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారా, చిన్న రెస్టారెంట్లో పనిచేస్తున్నారా, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నా, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారా, అది ఏదన్నా కానివ్వండి. ఆ పాష్ యాక్ట్ అనేది 2013లో తీసుకొచ్చి వాళ్లకు ఒక సేఫ్టీ, సెక్యూరిటీ అని కల్పించడానికి తీసుకొచ్చారు. దానికంటూ 2 కమిటీస్ని పెట్టారు, ఇంటర్నల్ కమిటీ అని, లోకల్ కమిటీ అని. సో నేను ఛార్జ్ తీసుకోగానే ఇమ్మీడియట్గా కలెక్టర్స్ అందరికీ లెటర్స్ రాశాను. కంపల్సరీ పాష్ యాక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. సో మీరందరూ లోకల్ కమిటీస్ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీస్ కానివ్వండి, కాన్స్టిట్యూట్ అయ్యాయా లేదా తెలుసుకొని నాకు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక లెటర్ పంపించడం జరిగింది. మళ్ళీ రిమైండర్ లెటర్ కూడా పంపించాము. గవర్నమెంట్ సీఎం గారు మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి తరుణంలో గవర్నమెంట్ ఎంత సీరియస్నెస్ ఉందో మనందరికీ, ప్రజలకు కూడా అంత సీరియస్నెస్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనందరం గమనించాలి. ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను, బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన 16వ ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనేటువంటి వ్యక్తి తనకు ఎలాగూ